భారత్ పాకిస్తాన్ల మధ్య మే 7 నుంచి 10 వరకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ తోక ముడిచింది, ఓడిపోయింది. పాకిస్తాన్ ఓడిపోవడం మీద అక్కడ పాకిస్తాన్ ప్రజల్లో కూడా వేరే అభిప్రాయం ఉంది. ఇప్పుడు అక్కడ సివిల్ వార్ పరిస్థితులు నెలకొన్నాయి. పిఓకేలో అలాగే బలూచిస్తాన్లో కూడా నిరసనలు మిన్నంటుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంజీ రావు గారు ఉన్నారు పాకిస్తాన్లో సివిల్ వార్ పరిస్థితుల్ని మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎంజీ రావు గారు, మనం గతంలో కూడా అనుకున్నాం యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్లో నిరసనలు మిన్నంటుతున్నాయి, ఖచ్చితంగా పాకిస్తాన్ విడిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు సివిల్ వార్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విడిపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల యుద్ధం ముగిసిన తర్వాత మే 10 తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఎలా ఉందంటే, ఒక యుద్ధంలో ఓడిపోయిన దేశంలో ఎంత అశాంతి ప్రబలాలో అంత అశాంతి ప్రబలింది. అదేవిధంగా అక్కడ పిఓకే, బలూచిస్తాను, అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్ టీపీపీ ప్రభావం వల్ల విపరీతమైన పరిస్థితులు ఉన్నాయండి. మన భారతదేశం సింధు నది జలాలను నిలిపేయడం వల్ల ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. అంటే పాకిస్తాన్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రావిన్స్లో ఇప్పుడు సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. నిన్నటికి నిన్న పిఓకే ప్రజలు పెద్ద ప్రొటెస్ట్ చేసి చైనా సీపెక్ హైవేని ఆపడం జరిగింది. ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ నార్త్ నుంచి సౌత్ దాకా, ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తం సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. ఆర్మీకి కూడా అదుపు చేయడం కుదురుతులేదు. ఆర్మీ కూడా జవాన్లు చనిపోవడం జరుగుతుంది. వందలాది మంది ఆర్మీ జవాన్లు. ప్రభుత్వం కూడా విఫలమైపోయింది. ప్రావిన్సెస్ గవర్నమెంట్లు అసలు ఎందుకు ఉన్నాయి అనే సిచ్యువేషన్ ఒకటి వచ్చేసింది. అంటే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమా అనేది మనకి సిద్ధమవుతుంది. ఇప్పుడు మనకి చూస్తేనండి, ఈ పాకిస్తాన్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు ఎంత విపత్కర పరిస్థితిలో పాక్ ఉందనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు బలూచిస్తాన్ మన భారతదేశం యుద్ధంలో ఉండగానే, యుద్ధం అవగానే మే లాస్ట్లోనే ఇది మేము ఒక స్వతంత్ర రాజ్యం అని ప్రకటించేసుకుంది. ఈ ప్రజలు కూడా మేము ఎంత మాత్రం కూడా పాకిస్తాన్లో భాగం కాదు అని, మాకు స్వతంత్రం కావాలని 44% టెరిటరీ, మొత్తం పాకిస్తాన్ భూభాగం 40%, 7% ప్రజలు మాకు స్వతంత్ర దేశమని. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏం చేస్తుందంటే, ప్రతిరోజు కూడా పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేసి డజన్ల కొద్దీ సైన్యాన్ని చంపేస్తుంది. ఇప్పుడు క్వెట్టా అనేది కొన్ని సిటీలు అనేది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ సిటీలు నిలుపుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ విపరీతంగా పోరాటం చేస్తుంది. భారత్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న ఆర్మీని ఇక్కడికి తరలించడం కూడా జరిగింది. అందుకే పాకిస్తాన్ ప్రధానికి ఆయన ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఆర్మీ ఆసిఫ్ మునీర్ని తీసుకెళ్లడం జరిగింది. బలూచిస్తాన్ నిలుపుకోవడం అనేది ఇప్పుడు అసంభవం. ఇది వేరే దేశం కింద విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ఈ పీఓకేలో కూడా ఏంటంటే, పీఓకే ప్రజలు, మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారండి, పీఓకే ప్రజలే మనల్ని కలుస్తారని. ఇప్పుడు పీఓకే ప్రజలు నిన్నటికి నిన్న విపరీతమైన ప్రదర్శన చేసి ఈ సీపెక్ అని, గ్వడార్ పోర్ట్ నుంచి ఇటు చైనా నుంచి ఒక హైవే అవుతుంది సీపెక్ అని, దాన్ని నిలుపుదల చేసి మొత్తం జామ్ చేసేసారు. అక్కడ నుంచి ట్రాఫిక్ ఏమీ జరగడం లేదు. మాకు స్వతంత్రం కావాలన్నట్టు వాళ్ళు మమ్మల్ని ఇండియాలో కలిపేయాలని పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు పీఓకే ఆపడం అనేది పాకిస్తాన్ ఆర్మీకి సిద్ధం కావడం లేదు. ఇది ఎలా ఉంటే, ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇదిగోండి ఈ టెరిటరీ దగ్గర ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్, కాందహార్ ఇవి ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, టీపీపీ, ఓకే, తాలిబాన్ పాకిస్తాన్, టీపీపీ అంటారు దాన్ని, తాలిబాన్ పాకిస్తాన్ తెహ్రీక్ అని. ఈ తీవ్రవాద గ్రూప్ అనమాట. ఇది ఆల్ ఖైదా నుంచి ట్రైనింగ్ పొందిన వాళ్ళు. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ, వందలాది మంది పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారన్నమాట టీపీపీ. అక్కడ ఆ తిరుగుబాటు జరుగుతుంది. ఇంకా సింధ్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్సులకు వస్తే అక్కడ ఏంటంటే ప్రజలు, వ్యవసాయదారులు తిరుగుబాటు చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, కొన్ని రోజుల క్రితమే ఈ ఆసిఫ్ జర్దారి అధ్యక్షుడు కూతుర్ని, కాన్వాయ్ని ఆపి రాళ్లతో కొట్టి తరిమేయడం జరిగింది. అధ్యక్షుడు కూతురు కూడా రోడ్ల మీద పరిగెట్టే పరిస్థితి అక్కడ వచ్చేసిందనమాట. సో ఈ విధంగా చూస్తే పాకిస్తాన్లో ప్రతి ప్రావిన్స్, ఇక్కడ కింద బలూచిస్తాన్ నుంచి పైన పీఓకే, అదేవిధంగా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ముఖ్యంగా వజీరిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉన్నదానికి, అలాగే పంజాబు ఈ సింధుల దగ్గర ప్రతి ప్రావిన్స్లో కూడా తిరుగుబాటు వచ్చేసింది. అంటే దీన్ని ఏమంటారంటే సివిల్ వార్ అనమాట. ఆర్మీ యాక్చువల్గా భారతదేశంలో చూడండి, ఏదన్నా అయితే పోలీసులు వస్తారు, ఏదైనా పెద్ద ఇష్యూ అయితే పారామిలిటరీలు వస్తారు, ఇంకా అయితే మార్షల్ లా పెట్టి ఆర్మీ వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ నిండా ఆర్మీ, సివిల్ పోలీసులకు లొంగడం లేదు.
సో అది సివిల్ వారే పరిస్థితి అనమాట. అంటే అంతర్గత తిరుగుబాటు వచ్చేసిందండి. ఇక పీఓకే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంతో కలిసే ఉంది. బెలూచిస్తాన్కైతే ఆ స్వతంత్రం ప్రకటించుకుంది. అదే అంటే ఆర్మీని కంట్రోల్ చేయడంలో ఉంది. సో పంజాబ్ సింధులు, ఇప్పుడు పంజాబ్ మన సింధు జలాలను ఆపేసాం కాబట్టి వ్యవసాయదారులు తిరుగుబాటు చేస్తారు. చూడండి, భారతదేశంలో వ్యవసాయదారులు ఢిల్లీ ముట్టడి చేస్తే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు, తర్వాత మోడీ గారు లొంగి వ్యవసాయ చట్టాలను ఆపడం జరిగింది. వ్యవసాయదారులు అంటే ఇప్పుడు పాకిస్తాన్ 25 కోట్ల జనాభాలో 16 కోట్ల మంది జనాభా, వాళ్ళకి జీవనాధారం వ్యవసాయం. అటువంటి 16 కోట్ల మంది ఈరోజు పంజాబ్ సింధ్ ప్రావిన్స్లో అగ్రికల్చర్ లేదు, వ్యవసాయం. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఉంది భారతదేశంలో. చూడండి, ఋతుపవనాలు రాగానే మనం వ్యవసాయ పంటలు వేసుకుంటున్నాం, దున్నుకుంటున్నారు రైతులు. సో నీళ్లు లేకపోతే చూడండి, తెలంగాణలో విత్తనాలు లేదని పెద్ద ఇష్యూ, చిన్న విత్తనాలు కొరత. ఇప్పుడు మరి వాళ్ళకి నీళ్లే కొరవైపోయినాయి, ఇంకా నీళ్లే లేవు. వాళ్ళ 80% వ్యవసాయ నీటిపారుదల సింధు నది నీటిపారుదల వ్యవస్థ మీద ఉంటుంది. అంటే 16 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ఇంకా పాకిస్తాన్ అది అగమ్య గోచరం అయిపోయింది. భారతదేశం సింధు జలాలు ఇచ్చేలా లేదు కాబట్టి టెర్రరిస్టులను ఆపలేదు. టెర్రరిస్టులను ఆపితే టెర్రరిస్టులు వాళ్ళు అటాక్ చేస్తారు. సో ఇటు చూస్తే నుయ్యా, ఇటు చూస్తే గొయ్య అన్నట్టు ఉంది పాకిస్తాన్. 16 కోట్ల మంది రైతులు ఇప్పుడు రాబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సివిల్ వార్, ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. పరిస్థితి ఏంటంటే మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. పాకిస్తాన్ పరిస్థితి ఇంత అగమ్య గోచరం ఉంది. కొన్ని నెలల్లో అది ముక్కలవడంలో సాధ్యం లేదు. ఈ 2025 ఎండ్ అయ్యేటప్పటికి అసలు పాకిస్తాన్ అసలు దేశం అంతమైపోద్దని చెప్పవచ్చు మనం. ఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే అంటూ ఉన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అక్కడి ప్రజలకు మన దేశంతో అనుబంధం ఉంది, అక్కడ ప్రజలు భారత్లో కలవాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో అజిత్ దోవల్ కూడా ఏదో ఒక ప్లాన్తో వెళుతూ ఉన్నారు అన్నది మనకున్న సమాచారం. ఏంటి అజిత్ దోవల్ ప్లాన్ ఏంటి? పీఓకే భారత్లో కలిసే అవకాశం ఎప్పట్లోగా ఉంది అంటే ఇప్పుడు పహల్గామ్ దాడికి ముందు భారత్ పాకిస్తాన్ల యుద్ధం మే 7, 6, 7కి 10కి ముందు భారతదేశం ఏంటంటే ప్రత్యక్షంగా దీని మీద జోక్యం చేసుకునేది కాదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, ఇంకా విదేశీ ఆర్మీ అధికారుల నుంచి, ముఖ్యంగా అజిత్ దోవల్ గారి నుంచి స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏమని? పాకిస్తాన్ అంతం చూస్తాం, పాకిస్తాన్ ముక్కలు అవుతుంది. చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి మొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి వెళ్ళి వాళ్ళ సైన్యంతో మాట్లాడుతూ మళ్ళీ ఏదో వచ్చినా ముక్కలు అవ్వడం ఖాయం, ఇంకా కొన్ని రోజులు యుద్ధం జరిగిన ముక్కలు చేయొద్దు. అసలు భారతదేశంలో ఇంత అధికార స్థాయిలో ముక్కలు, పాకిస్తాన్ ముక్కలనే ఫస్ట్ టైం ఒక పదం వినపడింది రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా. యుద్ధం తర్వాత తెలుస్తుంది. అంటే ఏంటి? భారతదేశం కూడా ఇంకా పాకిస్తాన్ ఏమాత్రం క్షమించేలా లేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఎండ్ అవ్వలేదు, జరుగుతూనే ఉంది, పాకిస్తాన్ అంతమే దాని లక్ష్యమని చెప్తున్నారు. పీఓకే మనకు వస్తుందని చెప్తున్నారు. ఈ పని మీద అజిత్ దోవల్ గారు ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇది పాకిస్తాన్ చైనాలకు విషయానికి సంబంధించి ఎక్కువగా అజిత్ దోవల్ గారే టేకప్ చేస్తారు ఆ ఇష్యూని. ప్రధాని మోడీ గారు సర్జికల్, అంతకుముందు జరిగిన 2 సర్జికల్ అటాక్లు, ఇప్పుడు మొత్తం ఆ విధానాన్ని, ఆ యుద్ధ తంత్రాన్ని, యుద్ధ నీతిని, ఈ డిప్లొమసీని తయారు చేసే జైశంకర్ గారు అజిత్ దోవల్ గారు. కాబట్టి ఏంటంటే మొత్తం పాకిస్తాన్, ద ఎండ్ ఆఫ్ పాకిస్తాన్ అంటే మిషన్ పాకిస్తాన్ అంతం అనే దాన్ని ఇప్పుడు అజిత్ దోవల్ గారు టేకప్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మన జైశంకర్ గారు తాలిబాన్తో మాట్లాడారు. తాలిబాన్ ద్వారా అక్కడ ఇష్యూ జరుగుతుంది జోరాన్ ల్యాండ్ దగ్గర. అదేవిధంగా పాకిస్తాన్ పీఓకే పీపుల్తో మనకి సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. మన రా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రా అంటే ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఐబీ చీఫ్, రా చీఫ్ చెప్పకుండా వెళ్ళరు. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దాన్ని టేకప్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్కి, రాకి, ఈబీకి మధ్యలో వారధిగా ఉంటారు అన్నిటికీ. కాబట్టి అజిత్ దోవల్ గారి ద్వారా ఈ పీఓకే ప్రజల్లో ఇప్పుడు సీపెక్ ఆపేయడం అంటే అది చైనాకి ఇబ్బంది. ఇది చూడండి, ఇక్కడ సీపెక్ ఇక్కడ ఆపేసామనుకోండి, ఇటు గ్వడార్ పోర్ట్ వరకు చైనా హైవే వెళ్తుంది. ఈ హైవేని మనం బంద్ చేస్తున్నాం అంటే చైనాకి నిప్పు పడుతుంది. కాబట్టి చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలి. అంటే చైనాకి నిప్పు కలుగుతుంది, కానీ అయినప్పటికీ జాగ్రత్తగా డీల్ చేసే ఒక సామర్థ్యం, శక్తి అనేది మన అజిత్ దోవల్ గారికి ఉంది. ఎందుకంటే వాళ్ళ పూర్తి మైండ్ సెట్ తెలుసు, ఏ వ్యూహం రచించాలో తెలుసు. పీఓకే ప్రజల ద్వారా, అక్కడ ఉన్న లోకల్ లీడర్ల ద్వారా అక్కడ ఏంటంటే పీఓకేలో ఒక అశాంతి వచ్చి పీఓకే ప్రజలు మనకు కావాలని వాళ్ళు అడగడం వల్ల వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఆర్మీ కంట్రోల్ చేయలేదు పీఓకేలు. తర్వాత బలూచిస్తాన్కి పూర్తి సహకారాలు భారతదేశం నుంచి అందించడం కూడా అజిత్ దోవల్ గారి వల్లే జరిగింది, అందులో తిరుగులేదు. ఇప్పుడు బలూచిస్తాన్ నాయకులు భారత్కి పూర్తి సత్సంబంధాలు ఉంటాయి. కొన్ని నెలల్లో ఇది ఒకవేళ పూర్తి వాళ్ళు ఆర్మీ మీద కంట్రోల్ సంపాదించారంటే బలూచిస్తాన్లో వెంటనే కొన్ని దేశాలు వాళ్ళని రికగ్నైజ్ చేస్తాయి. లేదా వాళ్ళు అజ్ఞాత గవర్నమెంట్ పెట్టేటట్టు ఉంది. తాలిబాన్లోనో
ఇరాన్లోనూ ఎక్కడో చోట ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకున్న నాయకులు ఒక అజ్ఞాత గవర్నమెంట్ పెడతారు. దాన్ని కొన్ని దేశాలు రికగ్నైజ్ చేసినంటే ఇంకా బలూచిస్తాన్ యుఎన్ఓకి అప్లై చేసేస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే సింధు ప్రజల అంతర్గత ఈ విధంగా మనం ఈసారి సైన్యాన్ని ఇంకొకసారి యుద్ధం జరగకుండానే పాకిస్తాన్ని ముక్కలు అంటే బలూచిస్తాన్ ముక్కగా పీఓకే మనకు కలిసిపోద్ది, సింధు ప్రావిన్స్లు మనకు కలిసిపోతాయి, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కొంత భాగం తాలిబాన్ గిఫ్ట్కి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ ముక్కలైపోయినట్టే. సో ఈ విధంగా పాకిస్తాన్ ముక్కలకి పాకిస్తాన్ ఎండ్ అనే దానికి అజిత్ దోవల్ గారు పూర్తిగా ఆయన మిషన్ పాకిస్తాన్ ఎండ్ అనే దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ స్థాయి రాజ్నాథ్ సింగ్ స్థాయిలోనే చెప్పేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ద ఎండ్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే భారత అస్తిత్వానికి పాకిస్తాన్ అస్తిత్వం ప్రమాదం. 5 యుద్ధాలు మనం చేసాం, 5 యుద్ధాల తర్వాత కూడా అది మళ్ళీ అదేగా మాట్లాడుతుంది. యుద్ధంలో ఓడిపోయే టైంలో కూడా మేము ఓడలేదన్నట్టే మాట్లాడుద్ది. చైనా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుంది, బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది. అంటే శత్రు శేషం లేకుండా పాకిస్తాన్ ఎండ్ చేయాలనేది మోడీ గారు అజిత్ దోవల్ గారి సంకల్పం. ఇది పూర్తి అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ముగిసింది, వాళ్ళు ఓడిపోయారని మనం ఉపేక్ష అనేది కుదరదనేది ఇప్పుడు మోడీ గారి అభిప్రాయం, ముఖ్యంగా అజిత్ దోవల్ గారు. కాబట్టి పాకిస్తాన్ ఎండ్ అనేది 2025 ఎండ్ అయ్యేటప్పటికి పాకిస్తాన్ ముక్కలవ్వడం అనే దాంట్లో ఎట్టి పరిస్థితులు లేదు. ఈ విషయంలో పూర్తిగా ఇండియా నిమగ్నమై ఉంది. ఇండియా చేసేస్తుంది కూడా. పాకిస్తాన్ అనేది అంతం అనేది అజిత్ దోవల్ గారి చేతిలోనే అయిపోతుందని నా అభిప్రాయం.